అందరికీ మరణాత శిల్వనాథుడు మోక్షప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనము చివరి భాగము. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఈ ప్రవచనాన్ని మనము 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో చదువుకుంటాము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇలాగున ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మనము చూచినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అలాగే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనములు మనము చూచినప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టినవాడిగా మనము చూస్తాం. ఆయన స్త్రీ సంతానము అని వాక్యము తెలియచేస్తుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో కన్య మరియ మరి నేను పురుషుని ఎరుగని స్త్రీ అన్నప్పుడు అక్కడ దేవదూత సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని ఉంటుంది, కాబట్టి పుట్టబోయేవాడు పరిశుద్ధుడని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్త్రీ సంతానముగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 5వ వచనంలో మనము చూచినప్పుడు నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇక్కడ దావీదు ఈ మాటలు అనుచున్నారు, నేను పాపములో పుట్టిన వాడను. అవును, మనమందరము కూడా పాపములో పుట్టిన వారమై ఉన్నాం, కానీ మన దేవుడు పరిశుద్ధుడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనము చూచినప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దూతలతో అనునిత్యము ఆయన స్తుతింపబడుచున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, ఆయన పూజనీయుడు, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడై ఉన్న దేవుడిగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఆయన నోట ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, అలాగే ఆయన ఏ పాపము చేయలేదు అని మనము వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మనుష్యులు మానవులుగా మనము రక్త మాంసములు కలిగి ఉన్నాము, కాబట్టి మన నిమిత్తమై ఆయన కూడా రక్త మాంసములు కలిగి మన నిమిత్తమై దిగి వచ్చాడు. కానీ ఏ రోజు కూడా ఆయన తప్పు చేయలేదు, మనుషుల వల్లే తప్పిపోలేదు. అలాగే అపవాది అయిన సాతానుకి ఆయన లొంగలేదు అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూచినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పాపపు స్వభావానికి ఆయన లొంగలేదు, అపవాది స్వభావానికి ఆయన లొంగలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధుడిగానే ఈ లోకములో జీవించి ఉన్నాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో మనము చూచినప్పుడు పాప పరిహారము నిమిత్తము ఆయన పంపబడి ఉన్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడని మత్తయి సువార్తలో మనము చూచినట్లు మన దేవుడు పాపము నుంచి మనని రక్షించడానికి వచ్చాడు. ఆయనలో ఏ తప్పు కూడా కనబడలేదు. అసూయ చేత ఆయనను అక్కడ అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించడం మనము చూస్తాం. విరోధముగా ఆయనకి మాట్లాడడం మనము చూస్తాం. అయినప్పటికీ ఆయన నోటి మాట ద్వారా ఎటువంటి తప్పు ఆయన చేయలేదు. ఆయనలో ఏ పాపము లేదని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ఆయన ఎంత మౌనంగా ఉన్నాడంటే వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని వాక్యము సెలవిస్తుంది. అతడు నోరు తెరవలేదు. ఎన్నో నేరాలు ఆయనను ఎంతగానో హింసించారు. ఆయన చేతుల్లో మేకులు, కాల్లో మేకులు, అలాగే ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసి ఉన్నారు. అయినప్పటికీ నోరు తెరవలేదు అని వాక్యము సెలవిస్తుంది. అయ్యో, అక్రమము చేస్తున్నారు. అలాగే నేను సమాజ మందిరములో కూడా ఎన్నోసార్లు బోధించినప్పటికీ ఎంతో పరిచర్య చేసినప్పటికీ నన్ను ఎప్పుడు కూడా మీరు నిందించలేదు, కానీ ఇప్పుడు నన్ను నిందిస్తున్నారు లేదా అవమానిస్తున్నారు, అపహసిస్తున్నారని దేవుడు ఏ
ఏ మాట కూడా మాట్లాడలేదు, దేనికి కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. మనుషులే ఆ మౌనానికి ఆశ్చర్యపడ్డారు. కానీ ఆయన మాత్రము ఆయన నోటి మాట ద్వారా ఎటువంటి పాపము చేయలేదని వాక్యం సెలవిస్తుంది. అన్యాయపు తీర్పు ఆయన నొంది ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడుగా ఆయన జీవించాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు పాపులైన మనని కూడా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధులుగా మార్చి ఆ నిత్య జీవానికి వారసులుగా మార్చే గొప్ప దేవుడు మన దేవుడు. ఇటు దేవుని అందు మనము నిరీక్షణ ఉంచి ఆయన రెండవ రాకడ కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు మనము కూడా ఆ మేఘములపై ఆయనతో కొనిపోబడతామని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మానవుడిగా మమ్మల్ని రక్షించడానికి మేము రక్తమాంసములు కలిగి ఉన్నాము కాబట్టి మీరు కూడా మా నిమిత్తమై రక్తమాంసములు కలిగి వచ్చి ఉన్నారు. మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీలో ఎటువంటి పాపము లేదు, నోటి యందు ఎటువంటి కపటము లేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడిగా మీరున్నారు. అవును తండ్రి, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో, మౌనముగా ఏ పాపము కూడా నోటి వెంబడి రాకుండా తండ్రి మా నిమిత్తమే సమస్తము సహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీకు స్తుతులనైనా స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకుని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.